హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను కాలేజ్కి వెళ్తున్నాను. మా షెడ్యూల్ ప్రకారం యాక్చువల్గా 3 days వెళ్ళాలి కాలేజ్కి. బట్ మేము ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి అసలు వీక్లో 1 డేకి వచ్చింది, థర్స్డే రోజు. ఎందుకంటే ఆ రోజు మొత్తం ల్యాబ్స్ ఉంటాయి మాకు. స్టార్ట్ అవుతున్నాము. అసలు ఇట్లా కాలేజ్కి నేను ఎలా వెళ్తాను, బస్ నుండి ట్రాము, ఇట్లా మొత్తం ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. మేము వాడి కోసం వెయిట్ చేస్తున్నాం. వాడు విష్ణువాడు నేను ఇద్దరం పోతున్నాం ఈరోజు. ఇప్పుడు టైం చూస్తే 11:30 అవుతుంది. పైన ఎండ అసలు చల్లగాలి మామూలుగా లేదు. అసలు ఈ టైంలో పోవడం అంటే ఇక్కడ ఎట్లా అంటే మన దగ్గర ఏంటంటే మార్నింగ్ 10కి అట్లా ఉంటాయి కదా, ఇక్కడ టైమింగ్స్ అంతా వేరే ఉంటుంది. ఏ క్లాస్ ఎప్పుడు ఉంటుందో అసలు డే బై డే మనకు యూనివర్సిటీకి ఒక పోర్టల్ ఉంటుంది, ఆర్ఎంఏ టైం టేబుల్స్ అని. అందులోకి వెళ్ళి మనం మన వీక్ షెడ్యూల్ చెక్ చేసుకొని మనం ఎలా వెళ్ళాలో అనేది ప్లాన్ చేసుకోవాలి. ఏ డే క్లాసెస్ ఉంటుంది. అసలు ఎండ చూస్తే మామూలుగా లేదు. ఇక్కడ బయట వెళ్ళాలంటే పక్కా మన బాడీకి సన్ స్క్రీన్ లోషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నా, వాడు ఇంకా రావట్లేదు. రోడ్డు పైన నిల్చొని ఎంతసేపు అని చూస్తున్నా. ఇంకా ఇక్కడ నుంచి దగ్గర మాకు బస్ స్టాప్ ఉంది. మా రూమ్ నుండి ఒక 150 meters రేంజ్లో ఉంది. బస్ స్టాప్కి వెళ్ళి బస్ ఎక్కితే ఇంకా స్టార్ట్ అయితే మెల్బోర్న్ సిటీ క్యాంపస్. ఆడుకోయి ఇక క్లాస్లో ఏం చేస్తాం అనేది నేను మీకు క్లియర్గా మొత్తం చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. విష్ణుగాడు వస్తా అని చెప్పి వాడు మైకి దొరకట్లే అని వాడు హ్యాండ్ ఇచ్చిండు. యాక్చువల్గా మేము డైలీ 4 members వెళ్తాం. సాయి కిరణ్, నేను, అభిరామ్, విష్ణు. ఇక వాళ్ళందరూ వేరే వేరే వర్క్లో బిజీ ఉండి ఇక విష్ణుగాడి లాస్ట్లో మైకి దొరకకపోవడం వల్ల వాడు కూడా హ్యాండ్ ఇచ్చిండు. ఇక అభిరామ్ కూడా అక్కడి నుంచి వస్తున్నాడు. ఇక ఈరోజు సింగిల్గా వెళ్ళాల్సి వచ్చింది నాకైతే. అసలు ఇక మా బస్సు కూడా వచ్చింది. నేను బస్ కోసం ఉరుకుతున్నాను. లాస్ట్ ఉరుక్కుంటూ వచ్చి బస్సు అయితే దొరికింది. నాకేంటంటే మన ఇండియా లాగా బస్సులు ఇక్కడ ఖాళీగా మొత్తం ఖాళీగా ఉంటాయి. బస్ వేయంగానే పక్క మాకు ఒక మిషన్ ఉంటుంది, మైకి అని. ఇది కంపల్సరీ ట్యాప్ చేయాలి. మన దగ్గర అయితే టికెట్ తీసుకుంటాం కదా, కానీ ఇక్కడ మైకి అనే కార్డు ఉంటుంది, ట్రావెల్ కార్డ్. ఇది మనం ఎక్కడ ఉన్నా ఏ బస్ ఎక్కినా కానీ ట్రామ్ ఎక్కినా కానీ దీన్ని కంపల్సరీ ట్యాప్ చేయాలి. పొరపాటున మనం చెకింగ్ కార్డు దొరికితే వాడు ఎంత ఫైన్ వేస్తాడో దానికి మనకి భరించుకోవాల్సిందిగా తప్పదు. మీరు చూస్తున్నట్టయితే బస్సు మొత్తం ఖాళీగా ఉంది ఇక్కడ. ఇంకా నేను బస్ దిగిన తర్వాత ట్రైన్లో వెళ్తాను కదా, అక్కడ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, రిమెంబర్ టు టచ్ ఆన్ అండ్ టచ్ ఆఫ్ మైక్ అని ఉంటుంది. మన దగ్గర అయితే కండక్టర్ ఉంటాడు కదా, టికెట్ వేస్తాడు. ఇక్కడ అట్లా ఉంటుంది. మన దగ్గర ఉన్న ఇది మనం ట్యాప్ చేసి ట్యాప్ ఆన్ ట్యాప్ ఆఫ్ చేసి దిగిపోవాలి. ఇక్కడ మాకు నియరెస్ట్ మా ఉగాండా స్ట్రీట్ నుండి నియరెస్ట్ మాకు బస్ స్టాప్ ఉంటుంది, బాక్స్ స్టేషన్. ఇక్కడ మన మెట్రో ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి మాకు మెల్బోర్న్ సిటీ వెళ్ళాలంటే ఇందాక నేను బస్ దిగిన. ఇక ఇక్కడ నుండి మీకు లోపల ఉంటుంది, లిఫ్ట్ కనెక్ట్ ఉంటుంది. లిఫ్ట్ ద్వారా మేము అటు స్టేషన్కి వెళ్ళాలి. లోపల ట్రైన్ స్టేషన్కి లోపల వెళ్తున్నాం ఇప్పుడు. అంటే మనకి ఎట్లా అంటే ఇక్కడ బస్ స్టేషన్స్ దగ్గరనే అన్ని ట్రైన్ స్టేషన్స్, ట్రామ్ స్టేషన్స్ ఉంటాయి. ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది, కానీ లిఫ్ట్ కోసం జనాలు వెయిట్ చేస్తున్నారు. వాక్ చేసుకుంటూ పోవడం బెస్ట్. ఇక్కడ నుంచి మాకు ట్రైన్స్ ఉంటాయి. ఇందులో మొత్తం చైనా రెస్టారెంట్స్ ఉంటాయి. అసలు లేదండి, ఇక్కడ చూస్తే ఒక విధమైన స్మెల్ అని వస్తుంది. ఏం చేస్తాం, మేము స్టేషన్స్ పోవాలంటే తప్పట్లేదు, ఇష్టన్ని భరించాల్సిన తప్పట్లేదు. ఈ లోపల ఎంట్రీ అవ్వాలంటే మైకి ట్యాప్ చేసినా అది డోర్ అన్లాక్ అవుతుంది. అక్కడ లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు.
మేము సిటీకి వెళ్ళాలంటే మాకు 2 ట్రైన్స్ ఉంటుంది. ఒకటి సిటీ లూప్స్ అని బెల్గియా లిటిల్ ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చే టైంకి సిటీ లూప్ ఉంది, కానీ విష్ణుగాడు ఇప్పుడే వస్తున్నా అని ఫోన్ చేసిండు. ఇక వాడి కోసం నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఒక 5 to 10 minutes పడుతుంది వాడు రావడానికి. రాగానే నెక్స్ట్ ఇంకో ట్రైన్ ఉంది, ఆ ట్రైన్కి వెళ్ళిపోవాలి. ఇక అట్లా అక్కడ నుండి డైరెక్ట్ మెల్బోర్న్ సెంట్రల్కి వచ్చేసాము. ఇక్కడ నుండి మేము కాలేజ్కి వచ్చి ఏం చేసాము చూద్దాం. ఇప్పుడు కాలేజ్కి వచ్చినాము. అయితే ఇక్కడ ఒక ఈవెంట్ అవుతుంది, డ్యాన్సులు అవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు చూద్దాం అవి ఎలా ఉందో అనేది. ఈ కాపీరైట్ క్లెయిమ్ వల్ల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రిమూవ్ చేశాను. జస్ట్ ఒక 20 to 30 seconds డ్యాన్స్ వీడియో ఉంది, జస్ట్ మీరు చూడండి. ఇక్కడ డిఫరెంట్ డ్రింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా తినుకుంటా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. థర్స్డే రోజు అయితే మంచిగా మేము చిల్ అవుతున్నాం. ఇక్కడ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతున్నాయి. కాదు అభిరామ్, కాలేజ్కి ఎందుకు వచ్చినావురా? చెప్పరా, ఎందుకు వచ్చినావు కాలేజ్కి? అర్చి నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. మాటలు రావా నీకు? ఒకటే బాగుతావు, మా దిమాగ్ తింటావు కదా. ఇప్పుడు మాట్లాడడానికి ఏమైంది నీకు చెప్పు. అది తిండిపోదు. మా గ్యాంగ్లో మేము మొత్తం 5 members ఉంటాము. ఒక్క అమ్మాయి ఫస్ట్ ఫ్రీ మంచిగా అన్నిట్లా గట్టి మనం ముందు ఉంటాంలే. మనం ముందు లీడ్ చేస్తున్నాం. నువ్వు తెల్లగా లేవుగా. క్యాబ్ ఎండ పడుతుంది. నీ ఫోన్ అంటే ఇప్పుడు ఫుడ్ ఇస్తారు. మొత్తం దున్నపోతే తినేవినా మళ్ళీ నన్ను తిండిపోతాను. ఇప్పుడు ఫుడ్ ఇస్తారు, అప్పుడు నేను కూడా తీస్తాలే. ఆపు ముందుకోసం క్యాబ్ వచ్చా. ఇక్కడ మాకు ఫుడ్ ఇస్తున్నారు. డిస్కషన్ దేని గురించి అంటే, ఇక్కడ ఫ్రీ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. అభిరామ్ గారు నాకు బటర్ చికెన్ అని చెప్పిండు. అరే విష్ణు, నేను ఎందుకు ఫీల్ అవుతున్నా చెప్పురా. అరే విష్ణు చెప్పురా, బటర్ చికెన్ అవుతా నీకు? టేస్ట్ చేయి ముందు. అరే తీయగా వస్తుందిరా బాబు. టేస్ట్ ఏంది? ఇండియా పరువు తీసు. ఏమన్నావు నువ్వు? అరే ఇది బటర్ చికెన్ అని అయితే తీయకుండా రా బాబు. ఇంత పెట్టు, మొగం పెట్టు. అరే విష్ణుగాడు బాలే అని చెప్పి మొత్తం తినేస్తుండు కకృతిగాడు. మావాడు అభిరామ్ గాడు అసలు రసవత్తంగా ఆడుతున్నాడు. అంటే ఇక్కడ మనకి ఎట్లా అంటే ఎవ్రీ థర్స్డే కాలేజ్లో ఈవెంట్స్ అని ఉంటాయి. వేరే గేమ్స్ ఆడిపిస్తారు. మనం ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయొచ్చు, అసలు ఏం చేయొచ్చు అనేది. మీ కాలేజ్కి అంటే మీరు అరమెంట్ స్టూడెంట్ అయితే అసలు థర్స్డే రోజు కానీ కాలేజ్ ఎప్పుడు మిస్ అవ్వద్దు. ఫుడ్ విషయంలో కానీ మనకి ఏ గేమ్స్ అయినా మంచిగా ఆడుకొని ఎంజాయ్ చేయొచ్చు. మావాడు చాలా ఎఫర్ట్ పెడుతుండు, కానీ వాడు ఇంకా కొట్టలేకపోతుండు. స్ట్రైకర్ కొంచెం ప్రాబ్లం ఉంది ఇక్కడ. ఒక్కడనే కొడతావమ్మా? ఏ గట్టి కొట్టు. ఏం అట్లయితే కొడుతున్నావు? గట్టి కొట్టు లోపట. గట్టిగా గట్టిగా చూసి కొట్టు. మా అబ్బా అనిల్ ఒక్కడి కూడా పడలేదండి. అనిల్ 7 పడాలంట. అనిల్ దట్ ఈస్ 5 వేసేది వచ్చేస్తుంది.
అసలు మీరు కాలేజ్కి రా చదువుకొని బాగుపడతామనే వాళ్ళంటే కాలేజ్ రాకుండా తినడానికి అంటే మా హర్షిని మంచిగా ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. మీరు తినడానికి మాత్రమే కాలేజ్కి వస్తుంది రావాలి. ఆపు కాదు, యాక్చువల్గా ఏమైందంటే పొద్దున ఆమె 11:30 కాలేజ్ వచ్చింది. ఏం చేయాలి కాలేజ్ క్లాస్ కో అన్నా వద్దుతుంది. నీ ముఖానికి ఎప్పుడు కాలేజ్కి చదువుకున్నావా? అందుకోసమే తినడానికి వచ్చింది. ఇదే లైన్ లో సెకండ్ టైం. ఏం కాదు, ఈ లైన్ లో మేము సెకండ్ టైం వస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ టైం ఏదో బటర్ చికెన్ అంటే అయిపోయింది. ఇప్పుడు మళ్ళా సమోసా చాట్ కోసం మెయిన్ రైతు. అరే విష్ణు తీసుకోండి సమోసా చాట్. ఇప్పుడు సమోసా చాట్ మరి ఎట్లుంటుంది చూడాలి. ఇందాక బటర్ చికెన్ దరిద్రంగా సమోసా చాట్. ఇందాక బటర్ చికెన్ తీసుకున్న దరిద్రంగా ఉంటే మరి ఈసారి చేంజ్ సమోసా అనుకున్నాం. అది ఎట్లా చూడాలి. ఇందాక మా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే మీరు అమ్మ బాబోయ్ అనిపించింది. వాక్ అసలు చికెన్ ఉడకలేదు కూడా సరిగ్గా. మాకు సమోసా చాట్ ఇచ్చినాడు. ఇప్పుడు చూడాలి దీని టేస్ట్ ఎట్లుంటుందో. రండి ఇటు పోదాం. ఆడ డాన్స్ చూసుకున్నా తిందాం రా. సరే ఇప్పుడు సమోసా చాట్ తీసుకున్నాము. సరే చూపిస్తాం మీకు. సమోసా చాట్ తీసుకున్నాము. బాగుందా రా? బాగుందా? యాక్చువల్గా మేము రెగ్యులర్గా వస్తే ఒక్క దగ్గరనే అసలు ఒక ఉంటుంది ప్లేస్, అక్కడనే పెడుతుండే. కానీ ఈరోజు అయితే మన స్ట్రీట్ లాగానే మొత్తం డిఫరెంట్ వెరైటీస్ పెట్టిండ్రు మాకు. మీరు ఒక ఆర్ఎంఎడ్ స్టూడెంట్గా అయితే నేను తినడానికంటే ఫుల్ ప్రిఫరెన్స్ ఇస్తాం. మేము క్లాస్ కంటే తినడానికి అయితే థర్స్డే. ఏదో పెద్దల్లా కాదు, కాలేజ్కి వచ్చి కష్టపడినట్టు రిలాక్స్ అవుతున్నాడు. చూడండి ఒక్కొక్కరు ముఖాలు. అరే విష్ణు ఒకసారి తిను ఒక బైట్. ఎట్లుంది విష్ణు? సూపరా? అరే అభిరామ్ టేస్ట్ చెప్పురా ఎట్లుందో. అభిరామ్ అరే చెప్పురా. సరే హర్ష్ నెక్స్ట్ చెప్పు ఎట్లుందో. మీరిద్దరు తింటారు ఎట్లున్నా ముష్టి నీకు చెప్పమంటే పెరుగులేదు తలకాయ ఉప్తాయింది. ఏంది ఎట్లుంది చెప్పరాదు. బాగుంది. నువ్వు సరిగ్గా చెప్పట్లేదు. సరే ఇక వేరే ఫుడ్తో కంపేర్ చేస్తే సమోసా చాట్ కొంచెం బాగా అనిపించింది. అంటే మన ఇండియాలో లా కాకుండా కానీ ఓకే పర్లేదులే అలా అనిపించింది. నెక్స్ట్ కంటిన్యూ విత్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియో.